అబ్బాయిలు కూడా ఇంజినీరింగ్‌కి భయపడిన రోజుల్లో ఒక అమ్మాయి డైరెక్ట్‌గా రేడార్ టెక్నాలజీ మీద వర్క్ చేసింది. హాయ్! హలో గైస్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీ నంబర్ 27 ఆఫ్ 100 రివీలింగ్ ఇండియాస్ రియల్ హీరోస్ ఛాలెంజ్. 1940స్‌లో ఇండియా ఇంజినీరింగ్ కొలీగ్స్‌లో ఉమెన్ ఆల్మోస్ట్ జీరో. చాలా మంది అమ్మాయిలు బేసిక్ ఎడ్యుకేషన్ కోసమే ఫైట్ చేస్తుంటే రాజేశ్వరి చటర్జీ మాత్రం అమెరికాకి వెళ్ళింది. అడ్వాన్స్డ్ ఇంజనీర్ నేర్చుకుంది. ఇమాజిన్ దట్ లెవెల్ ఆఫ్ అంబిషన్. మైక్రోవేవ్ ఇంజనీరింగ్, రేడార్ సిస్టమ్స్, అప్పటికి అవి మిలిటరీ లెవెల్ కాంప్లెక్స్ టెక్నాలజీస్. కానీ ఆమె ఇండియాకి తిరిగి వచ్చాక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో రీసెర్చ్ ల్యాబ్స్ బిల్డ్ చేసి ఇండియా డిఫెన్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గ్రోత్కి కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. 100+ రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేసింది. మెనీ ఫ్యూచర్ ఇంజనీర్స్ని ఇన్స్పైర్ చేసింది. వైల్ సొసైటీ వాజ్ లిమిటింగ్ ఉమెన్స్, షీ వాజ్ వర్కింగ్ ఆన్ ఫ్యూచర్ టెక్నాలజీ. కొంతమంది పీపుల్స్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు. రాజేశ్వరి చటర్జీ ఇంపాసిబుల్ అనిపించిన ఫీల్డ్లోనే హిస్టరీని క్రియేట్ చేసింది. అబ్బాయిలు డామినేట్ చేస్తున్న ఇంజనీరింగ్ ఊళ్ళో రాజేశ్వరి చటర్జీ మాత్రం సైలెంట్గా రేడార్ సైన్స్ని లీడ్ చేస్తుంది. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు పొద్దున కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను.